లివర్ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. అయితే ఈ రోజుల్లో జనం ఆనందం కోసమో లేదా ఆహ్లాదం కోసమో మద్యం ఎక్కువగా సేవించడం మొదలుపెడుతున్నారు. కొందరు ఎక్కువగా మద్యం సేవించడం వలన దానికి బానిస అవుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం ఈరోజు మద్యం అధికంగా తీసుకోవడం వలన జరిగే స్థితుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మద్యం అధికంగా సేవించడం వలన మన శరీరంలో కొన్ని అవయవాల పైన బరువు మోపబడుతుంది. అందులో మొదటిది కాలేయం అనగా లివర్. మనం తీసుకునే నీరు, ఆహారంలోని విషవాయువులను తొలగించడం దీని పని. శరీరానికి అవసరమైన ప్రోటీన్ మరియు అమైనో యాసిడ్స్ తయారు చేస్తుంది లివర్. శరీరంలో ఏర్పడే కొవ్వును జీర్ణం చేయడానికి బైల్ అనే డైజెస్టివ్ ఫ్లూయిడ్ని ఇదే తయారు చేస్తుంది. మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం వచ్చి గడ్డకడుతుంది. దానికి సంబంధిత ప్రోటీన్ను ఇదే పంపిణీ చేస్తుంది. అంటే రక్తం వచ్చి గడ్డ కట్టడానికి అవసరమయ్యే ప్రోటీన్ను లివర్ పంపిణీ చేస్తుంది. మనం సేవించిన మద్యాన్ని ఆల్కహాల్ డీహైడ్రోజెనిక్ ఏడిహెచ్ మరియు ఆల్డిహైడ్ డీహైడ్రోజెనిక్ ఏఎల్డిహెచ్ అనే రసాయనాలు వాడి జీర్ణం చేస్తుంది. తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు అది సులువుగా జీర్ణం చేస్తుంది. కానీ అధికంగా మద్యం తీసుకున్నప్పుడు దానిని జీర్ణం చేయలేదు. తద్వారా విషం తయారవుతుంది. అది ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. మనం ఇప్పుడు లివర్ ఎలా పాడవుతుందో చూద్దాం. మొదటగా కొవ్వు లివర్ యొక్క కణాల్లో పేరుకుపోతుంది. లక్షణాలు మాత్రం ఏమీ కనబడవు గానీ కాలేయం ఉబ్బుతుంది. దీనిని ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఇది మన లివర్ పాడవడంలో వచ్చే మొదటి లక్షణం. ఆల్కహాలిక్ హెపటైటిస్. ఆల్కహాల్ మరియు టాక్సిన్స్ ద్వారా నిరంతరమైన ఇరిటేషన్ రావడం వలన లివర్కి వాపు వస్తుంది. దాని లక్షణాలు కామర్లు, వికారం, వామిటింగ్స్, పొట్ట కింది భాగంలో నొప్పి వంటివి కనబడతాయి. కొన్నిసార్లు ఇది అత్యంత ప్రమాదకరంగా కూడా మారొచ్చు. ఇటువంటి లక్షణాలు కనబడినప్పుడు డాక్టర్ని సందర్శించడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి సిరోసిస్. ఇక్కడ లివర్ సరిగా పనిచేయదు. లివర్లో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి.